గురుగారు ఇప్పుడు మనకున్న 12 రాశుల్లో 12 రాశుల వారికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఎక్కువ చెప్తూ ఉంటారు కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల అంటే సంపాదించినా గూడా నరదిష్టి వల్ల అది తగ్గిపోవడం గానీ, చాలా రకాల సమస్యలంటూ ఈ రాశుల వారు చూస్తారని వింటూ ఉంటాము. అసలెందుకు నరదిష్టి ఉంటుందంటారు? ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి. అన్నదమ్ములు ఉన్నారనుకోండి. నలుగురు ఒకేలా ఉంటారా? ఉండరు. ఒకేలా ఉండరు. ఒక్కోళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది. ఒక్కొక్కరు లాగే తత్వం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు. ఒక్కొక్కళ్ళు గొడవలంటే ఇష్టం లేకుండా సామరస్యంగా వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే గదా! అలానే ఈ ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంగా నరదిష్టి అనేది ఏర్పడతా ఉంటది. వారు పుట్టినటువంటి గడియలు గావచ్చు, వారు ఉండేటువంటి ఆకారం గావచ్చు, వారు చేసేటువంటి పనితీరు కావచ్చు, వారు చేసేటువంటి సహాయం కావచ్చు, వారికి దిష్టి దోషాలనేది ఆ రకంగా లభ్యపడుతూ ఉంటాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, పొలిటీషియన్స్ హ్మ్. ఉంటారు. వారికి ఎందుకంటే ఎక్కువ ప్రెజర్‌లో ఉంటుంటారు. కాబట్టి వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉన్నవారు ఉన్నారనుకోండి, వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏందంటే ఇది రాశిని పట్టో, నక్షత్రాన్ని పట్టో, గోచారం పట్టో అయితే ఎక్కువగా ఉండదు. కాదు. ఇప్పుడు ఒక్కొక్క అవతారం వేసినప్పుడో, లేకుంటే ఎక్కడైనా పార్టీలు చేసుకున్నప్పుడో, లేకపోతే ఎవరైనా మంచి ఒక్కోళ్ళు నచ్చుతుంటారు. అలా ఉన్నప్పుడు నరదిష్టి ఉంటది. ముఖ్యంగా నరదిష్టి అనేది ఎదుటివాడి కళ్ళను బట్టి, మాట్లాడే మాటను బట్టి, వారి ఉద్దేశాన్ని బట్టి కూడా నరదిష్టి ఏర్పడతా ఉంటది.